హలో మై డియర్ వైట్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఈవినింగ్ 8 అయితే అయింది. ఇప్పుడే నేను అన్నం వండుతున్నాను అనమాట. ఒక నిమిషం. ఇప్పుడైతే నేను అన్నం వండుతున్నాను అనమాట. ఆల్రెడీ కుక్కర్ అయితే పెట్టేశాను. కుక్కర్ పెట్టేసి నేనైతే ఇటు వచ్చాను అనమాట. బయట ఊరికి అలా వాక్ చేస్తా, అలాగే ఇలా గార్బేజ్ వేసేద్దామని అయితే వచ్చాను అనమాట. కుక్కర్ విజిల్ కూడా వస్తుంది. ఒక్క నిమిషం సిమ్ పెట్టేసి వస్తాను. మందేనా కుక్కర్ విజిల్ వచ్చింది? అవగా వస్తాను. సినిమా. హలో ఆల్, మా హస్బెండ్ వెజిటేబుల్స్ కోసం వెళ్ళారనమాట. యాక్చువల్గా సాటర్డే మార్కెట్ అయితే అవుతుంది మా ఇంటి దగ్గర, కానీ మేము సాటర్డే లేం కదా, పెళ్ళికి వెళ్ళాం కదా, సో అందుకని చెప్పేసి మాకు కుదరలేదు మార్కెట్కి వెళ్ళడానికి. ఇంకా ట్యూస్డే మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు అవి తీసుకొని వచ్చారనమాట. ఆ తర్వాత నాకు తెలీదు, సడన్గా అంటే పిండి పట్టించారు అనుకోలేదు, నాకు అసలు తెలీదు అనమాట పిండి పట్టించిన సంగతి. అబ్బా, ఈ చెమట, ఈ నీరంతా అందులో పడుతుంది. పట్టించిన వాడు చెప్పాలిగా. ఇదేమో గోధుమ పిండి, ఇదేమో బియ్య పిండి. అయ్యా, ఎంత చెమట పట్టిందో. ద వాటర్ కారుతుంది. ఏమో కన్నా, నాకు తెలీదు. ఎంత? 5? ఏది? 2 కలిపా? 2 కలిపా? గోధుమలు 2 కేజీల 700 గ్రాములు. ఇది ఎంతో తెలీదు మరి. బియ్యం ఎంతో మర్చిపోయాను కన్నా, గుర్తులేదు. 9 నాకు కొట్టాడా? 9 నాకు కొట్టాడా? ఒరే, 9 నాకు కొట్టాడుగా. 9 నాకు పట్టలేదని కాదు, ఇంత త్వరగా బాగానే పట్టేసి ఇచ్చారు కదా అని అడుగుతున్నాను. అవునా? నేను వస్తా అన్నా కదా మరి, నీకు చెప్పాను కదా రేపు ఉదయం పట్టుకెళ్ళి దూలేపోని వద్దు అని చెప్పాను కదా. అర్థం కాదు, పట్టడం, పిండి పట్టించడం, పిండి ఆడించడం. దోశల్లానా? షార్ట్ టాప్. ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ పిండి పట్టించడం అంటారు. ఫైటే అమ్మ, నేను నెగ్గలేను బాబోయ్, నేను అవుతాను. ఆడడం అంటే ఆటలు ఆడతాం, ఆటలు, కబడ్డీలు, ఖోఖోలు. గోధుమ పిండి ఇలా ఇసిరితే క్యాచ్ పడతాను. నా చెప్పు. ఒరే, ఏం తిన్నారు అవి? పైనాపిల్. ఫ్రూట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ కదా నయన్, కానీ షుగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. షుగర్ వేసుకొని తినేసి మంచిది కాస్త చెత్త చేసావు కదా నయన్. ఫోన్ తీయాలి, టీవీలో పెట్టుకో. టీవీ ఆన్ చేస్తాను. జ్యూక్ బాక్సే. మా హస్బెండ్ గిర్నీకి వెళ్ళి పిండి పట్టించిన సంగతి నాకు తెలియకపోవడం ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, ముందు అనుకున్నాము, కానీ మళ్ళీ అనుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ పిండి పట్టించుకోవచ్చులే, ఇప్పుడు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేసా అని చెప్పేసి నేను అక్కడ బ్యాగ్స్ పెట్టేసి నేను వెళ్ళిపోయాను అనమాట కిందకి. మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా టోటలాట్లో, సో ముచ్చట్లు ఆడుకుందామని చెప్పి నేను వెళ్ళిపోయాను. మా హస్బెండ్ స్నాక్స్ తినేసి ఆ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. పిండి కూడా పట్టించేసినట్టున్నారు. అలాగే తనకు తెలియదు కదా, ఆ పిండి పైన ఆ క్యాప్ ఉంటుంది కదా, డబ్బా పైన క్యాప్ అట్లనే వదిలేశారు. ఆ వేడికి ఏమైందంటే ఆ క్యాప్ పైన మొత్తం స్వెట్టింగ్ లాగా, అంటే వాటర్లా వచ్చేసింది. ఆ వాటర్ అంతా పిండిలో పడిపోయింది అనుకోండి, మొత్తం పిండి అంతా మళ్ళీ పాడవుతుంది కదా. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే నేనైతే ఇక్కడ బొబ్బర్లు వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. బొబ్బర్లు వచ్చేసరికి ముందు రోజు నైటే వాష్ చేసేసి నేనైతే వాటర్లో వేసి నానబెట్టుకున్నాను ముందు రోజు నైట్.
నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి నేనైతే ఇక్కడ కర్రీ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా ముందు రోజు నైట్ వెజిటేబుల్స్ కోసం వెళ్ళారని. అప్పుడు వంకాయలు తీసుకొని వచ్చారు. వంకాయ కూర కాబట్టి మెంతులు కంపల్సరీ కాబట్టి నేనైతే మెంతులు వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకున్నాను. చాలా ఈజీ కర్రీ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు ఇవన్నీ కూడా వేసుకుంటాం అనమాట. నేనైతే ఒక పావు కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. అవి మగ్గడానికి కొంచెం అంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు వేసాం కదా, అవన్నీ మగ్గడానికి. మీలో ఎంతమందికి వంకాయ బొబ్బర్లు కర్రీ గురించి తెలుసు, అలాగే మీలో ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి వంకాయతో ఇంకే కాంబినేషన్ ఇష్టమో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇంక ఇవైతే ఫ్రై అవుతుంది. తర్వాత వంకాయ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను, 1 స్పూన్ ఎక్కువ వేసాను అంతే. ఇంకా మనం ప్లేట్ మూత పెట్టేసుకొని మగ్గించేసుకుంటా ఉంటే తర్వాత ఇంకా కట్ చేసుకుని వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటాము అంతే. వంకాయ బొబ్బర్ల కర్రీ అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి, సో అందుకనే చేస్తున్నాను. దట్టు ఇంకా ముందు రోజు నైట్ నేను పిండి నేను క్యాప్ తీసేసి అట్లనే వదిలేసాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కర్రీలో. క్యాప్స్ తీసాను కదా, గోధుమ పిండి బియ్య పిండి పైవి, ఆ క్యాప్స్ తీసేసి పిండి అయితే అలానే ఉంచాను. మంచిగా ఆరుతుంది, లేదంటే వేడికి పాడవుతుంది అనమాట పిండి మూతది పెట్టేస్తే, పైన క్యాప్ అది పెట్టేస్తే. సో అందుకని చెప్పేసి నేనైతే క్యాప్ తీసేసి ఇలా వదిలేసాను. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే క్యాప్స్ పెట్టేసి తర్వాత ఎక్కడ డబ్బాలు అక్కడ స్టోర్ చేసేసుకున్నాను అనమాట, అంటే కిచెన్లో పెట్టేసుకున్నాను అనమాట. గోధుమ పిండి కూడా చాలా మెత్తగా బాగా పట్టారనమాట. ఇంకా నేనైతే మాకేం పెద్ద స్టోరేజ్ ఉండదండి, కిచెన్లో తక్కువ స్టోరేజే ఉంటుంది. ఇంకా అక్కడే అలాగే ఏదో సర్దుతూ ఉంటాను అనమాట. గోధుమ పిండి వచ్చేసరికి కింద డోర్లో పెట్టాను, ఇది వచ్చేసరికి బియ్య పిండి కొంచెం అక్కడంతా సర్దుతున్నాను అనమాట డబ్బాలన్నీ నీట్గా. ఇది బియ్య పిండి వచ్చేసరికి నేను పైన పెట్టేసుకున్నాను. ఇంకా వంకాయ కర్రీలోకి వచ్చేస్తే ఇక్కడ వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇలా కొంచెం గింజ కట్టినాయండి. మనం వంకాయలు తీసుకున్నప్పుడు కొంచెం చిన్నకాయలు తీసుకున్నాం అనుకోండి, అది మనం కొంచెం నొక్కి చూడాలి వంకాయల్ని, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి వంకాయలు గింజ కట్టు ఉంటాయి అన్నమాట. కొంచెం మెత్తగా ఫ్రెష్గా ఉన్నాయనుకోండి, కొంచెం చిన్నకాయలు అయితే నొక్కాల్సిన పని కూడా ఉండదు, అవి బాగుంటాయి అన్నమాట, అంటే అంత గింజ కట్టు ఉండవు. ఇవి కొంచెం పెద్ద వంకాయలు తెచ్చేసారు, మా హస్బెండ్కి తెలియలేదు. సో ఈ వంకాయలు వచ్చేసరికి కొంచెం గింజ కట్టు ఉన్నాయి. టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ కొంచెం లేత వంకాయలు అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట కర్రీ. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ప్లేట్ పైన నేనైతే మగ్గించుకుంటున్నాను కర్రీని. చాలా టైం పట్టిందండి, ఎందుకంటే వంకాయలు పట్టాను మగ్గలేదు, ఇవి కొంచెం టైమే పట్టింది. తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకుంటాము. తర్వాత వెల్లుల్లి కారం ఉంటుంది కదా, వెల్లుల్లిపాయ కారం, జీలకర్ర, తర్వాత కరివేపాకు ఇవన్నీ కలిపి మిక్సీ చేసిన కారం ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి కారం వేసుకుంటే వంకాయ కూరలో మంచి టేస్ట్ అయితే వస్తుంది. చింతపండు పులుసు అయితే కంపల్సరీ అనమాట. ఇలా ఆవిరికి ఉడికిస్తాము. ఆవిరికి ఉడికిచ్చిన కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పైన వాటర్ వేసి కింద ఆ వాటర్ ఏమో ఈ కూరలోకి దిగుతూ ఉంటాయి అన్నమాట, అంటే వేపర్ వైజ్ కింద కర్రీలోకి దిగుతూ ఉంటాయి. అది కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అన్నమాట కర్రీకి. మీరేం కుక్ చేసుకున్నారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఇంకా మార్నింగ్ దోశలు వేసాను, ఆ ప్యాన్ తీసి పక్కన పెడుతున్నాను. తర్వాత ఇంకా కుకింగ్ చేస్తున్నాము అంటే కిచెన్లోని కొంచెం ఆగమాగంగానే ఉంటుంది, అంటే కొంచెం చెత్తగానే ఉంటుంది. వంకాయ కూర చేసి క్యాబేజీ ఫ్రై చేసి తర్వాత నేను వచ్చేసరికి మజ్జిగ పప్పు అయితే పెట్టాను అనమాట. మజ్జిగ పప్పు కూడా మా వాళ్ళందరికీ ఇష్టమే, సో తింటారు. ఇక్కడ వచ్చేసరికి 1.5 స్పూన్ వెల్లుల్లి కారం అయితే వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ సరిపోలేదు అనిపించింది, కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత వచ్చేసరికి ధనియాల పొడి అయితే కొంచెం వేసాను అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, కారం ధనియాల పొడి వేసాను. ఇదిగోండి ఇవే బొబ్బర్లు, వైట్ బొబ్బర్లు అనమాట. ఇందులో ఇంకా 2-3 వెరైటీస్ ఉంటాయి. కొంచెం బ్లాక్ బొబ్బర్లు ఉంటాయి, బ్రౌన్ కలర్లో బొబ్బర్లు ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. నేను మజ్జిగపప్పుకి ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. అలాగే చెప్పాను కదా క్యాబేజీ ఫ్రై కూడా చేసుకుందామని చెప్పేసి కట్ చేసుకొని నేనైతే కడిగేసుకుంటున్నాను. ముందు వాష్ చేసి ఆ తర్వాత అయితే కట్ చేసేస్తాను, ఆనియన్స్ కట్ చేసేస్తాను.
కర్రీ అయితే రెడీ అయిపోయిందా, నేను డిష్ అవుట్ అయితే చేసేసుకున్నాను. ఇది మాకు మధ్యాహ్నానికి నైట్కి కూడా వచ్చిందనమాట. ఇంకా క్యాబేజీ ఫ్రై అయితే చేసేస్తున్నాను. వంట అది చేసేసి నేను ఇక్కడ కుకింగ్ అది అయిపోయిన తర్వాత నేను వచ్చేసరికి సిగ్నస్ హాస్పిటల్కి అయితే వచ్చానండి. గ్యాస్ట్రిక్ హాస్పిటల్ అనమాట ఇదైతే. సో ఎందుకంటే నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. సో చూపించుకుందామని చెప్పేసి నేనైతే హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వచ్చాక ఆబ్వియస్లీ కొంచెం లేట్ అయితే అవుతుంది కదా, జనాలు ఉంటారు. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.